మతం అంటే మార్గం అని అర్థం. ప్రపంచంలోని మతాలన్నీ మనిషి భగవంతుని చేరుకోవడానికి ఏర్పడిన మార్గాలు. ప్రతి మతానికి ఆరాధనా పద్ధతులు, నియమాలు, సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ బాబా ఈ నియమాలను, నిబంధనలను పట్టించుకోలేదు. అవి మనిషి మంచి మార్గంలో నడవడానికి ఏర్పడినవే కానీ, మనిషి వాటి కోసం జన్మించలేదు కనుక వాటిని పక్కన పెట్టారు. నిర్మలమైన ప్రేమయే భగవంతుని చేరే మార్గమని, భగవంతుడు ప్రేమ స్వరూపుడని, అన్ని సూత్రాల కన్నా ప్రేమ సూత్రం ఉత్తమమైనదని తెలియజెప్పారు. దైవాన్ని, దైవ స్వరూపమైన సకల జీవకోటిని ప్రేమించడమే నా మతం. ప్రేమించడానికి నియమాలు లేవు, నిబంధనలు అవసరం లేదు అనేది బాబా యొక్క తత్వం. ప్రేమించే మనసు ఉంటే చాలు. ప్రేమ పంచగలం, పొందగలం కూడా. ఏ జీవినైనా ఆకలి తీర్చి, కన్నీరు తుడిచి, కష్టాలు తీర్చి ఆదరించడమే నిజమైన ప్రేమ. దివ్యమైన ఆ ప్రేమను వర్షించే విధానమే బాబా తత్వం. చట్టం, న్యాయం, నీతి, ధర్మం మొదలైనవి సమాజాన్ని సక్రమంగా ఉంచడానికి సహాయపడాలే కానీ ఒక్క ప్రాణికి కూడా వాటి వల్ల కష్టం కలగకూడదు. ఎన్ని పూజాధికాలు చేసినా, ఎంత సమాజ సేవ చేసినా, తోటి జీవుల పట్ల కఠినంగా, క్రూరంగా ప్రవర్తిస్తే దైవం మెచ్చడు. చట్టానికన్నా ప్రేమ గొప్పది. చట్టం శిక్షిస్తుంది, ప్రేమ మార్పును తీసుకువస్తుంది, పరమాత్మ దగ్గరకు చేరుస్తుంది. అందుకే అన్ని జీవులను ప్రేమించు, దయతో ఆదరించు అన్న బాబా పలుకులు సదా గుర్తుంచుకోవాలి. అదే మన మతం కావాలి. అన్ని మతాల